నమస్తే, వెల్కమ్ టు స్టడీ పాయింట్. ఒక స్వప్నం, ఒక ఆశయం, ఒక ప్రయత్నం, ఒక మార్గం, ఇవే విజయ గాథలకు పునాది. దేశానికి సేవ చేయాలనే తపన, ప్రజల జీవితాల్లో మార్పు తేవాలనే ఆశయంతో అనేక మంది యువకులు ఐఏఎస్, ఐపీఎస్ లాంటి సివిల్ సర్వీసెస్లో చేరాలని యూపీఎస్సీ ప్రయాణం ప్రారంభిస్తారు. మార్గం కఠినమైందే కానీ సరైన మార్గదర్శి ఉంటే ఏ గమ్యం దూరం కాదు. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ మరియు మెంటార్స్ ఆధ్వర్యంలో శాస్త్రీయమైన బోధనా విధానాలతో మరియు నిబద్ధతతో కూడిన నిరంతర సహకారంతో ప్రతి అభ్యర్థిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వారి విజయానికి మార్గదర్శిగా నిలుస్తున్న అమిగోస్ ఐఏఎస్ అకాడమీ చీఫ్ అడ్వైజర్ అండ్ మెంటర్ శ్రీ జిహెచ్పి రాజు గారు మనతో పాటు ఉన్నారు. అమిగోస్ ఐఏఎస్ అకాడమీ మరియు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ గురించి మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. ముందుగా ఆయనకి వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, 1947 నుంచి చూసుకుంటే 2025 వరకు 79 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి. అయితే అసలు అఖిల భారత సర్వీస్లో, ఆల్ ఇండియా సర్వీసెస్లు అనేది ఇంకా ఉన్నాయా, అసలు అవసరమా, వాటి పుట్టుపూర్వోత్తరాలు ఏంటి? అయితే ఈ విషయం గురించి మన ఫస్ట్ హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ విషయాన్ని చాలా ఇంపార్టెంట్గా తీసుకొని దానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. అండ్ ఇవాళ ఆయన జయంతి సందర్భంగా ఒక్కసారి ఆయన్ని స్మరించుకుంటూ మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దామా? తప్పకుండాను. ఈజ్ అ మహానుభావుడు అండి. మొట్టమొదటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియానే కాకుండా ఆయన మొట్టమొదటి గృహమంత్రి, హోమ్ మినిస్టర్ కూడాను. ఆయనకి తర్వాత ఆల్ ఇండియా సర్వీసెస్, అఖిల భారత సేవలు స్వతంత్ర దేశంలో ఉండాలా ఉండకూడదా అన్న సబ్జెక్టు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో డిబేట్కి వచ్చినప్పుడు చాలామంది ఈ సర్వీసెస్ ఇండియాకు అవసరం లేదు, ఐఏఎస్, ఐపీఎస్, అప్పట్లో ఐఏఎస్ కాదండి, దాన్ని ఇండియన్ సివిల్ సర్వీసెస్ అనేవాళ్ళు. అది 1919లో బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదటిసారి ఇంట్రడ్యూస్ చేశారు మనకి ఇండియాలో. మన మొట్టమొదటి సివిల్ సర్వెంటు సుభాష్ చంద్రబోస్ గారు. అప్పుడు లండన్లోనే ఉండేది సెంటరు, ఇండియాలో ఉండేది కాదు. ఆయన లండన్ వెళ్ళి ఫస్ట్ ఐసీఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యి జాయిన్ అవ్వలేదు, రిజైన్ చేశారనమాట. దేశ స్వాతంత్ర విషయం వచ్చేసరికలా ఆయన సర్వీసే వదులుకున్నారు, అంత మహానుభావుడు. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 ఆగస్టు 15 తర్వాత ఒక పెద్ద సబ్జెక్టు, అసలు ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇండియాకి అవసరమా, స్వతంత్ర భారతదేశంలో ఇవి అవసరమా, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏమిటి అన్న విషయం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో డిబేట్కి వచ్చిందండి. అది 11 అక్టోబరు 1949, కరెక్ట్గా ఆ రోజు 2 years తర్వాత. అది 2 years తర్వాత అంటే 1947 మనకేంటి, 1950 జనవరి 26న మన కాన్స్టిట్యూషన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం, రిపబ్లిక్ని జరుపుకుంటాం మనం. అప్పటికి ఏంటంటే చివరి సబ్జెక్ట్గా ఇది మనకి ఐఏఎస్ అక్కర్లేదు. ఎవరు, అనంతసేనం అయ్యంగారు, ఈయన మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుండి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్. ఆయన ఏమన్నారు, వాళ్ళు దొరలండి, అంటే ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళని ఉద్దేశించి వారు దొరలు, వారు బ్రిటిషర్స్కి సేవ చేశారు, స్వతంత్ర దేశానికి వాళ్ళు సేవ చెయ్యరు. తర్వాత వాళ్ళని చూశాను, వాళ్ళల్లో అహంకారం ఉంది అన్నది అనంతసేన అయ్యంగారు. తర్వాత కలకటా ప్రెసిడెన్సీ నుండి కూడాను మెహతా గారు, పంజాబ్ ప్రెసిడెన్సీ నుంచి ఇంకొక మెంబరు, అస్సాం నుంచి సైకియా అని ఇంకొక మెంబర్ ఉన్నారు. వీళ్ళు ఏమన్నారు, మాకు ఆల్ ఇండియా సర్వీసెస్ మనకు అక్కర్లేదు. ఎందుకు ఈ సబ్జెక్ట్ వచ్చింది అంటే, ఈ ఆల్ ఇండియా సర్వీసెస్కి, కేవలం ఈ సర్వీసెస్కి మాత్రమే కాన్స్టిట్యూషన్లో ఒక స్పెషల్ ఆర్టికల్ 312 అధికరణ అంటారు. కేవలం ఈ సర్వీసెస్కి మాత్రమే ఒక కాన్స్టిట్యూషన్లో ఒక ఆర్టికల్ క్రియేట్ చేయటం అవసరమా? అందరూ పబ్లిక్ సర్వెంట్సే కదా, ఆల్ ఇండియా సర్వీసెస్ ఎందుకు మనకి అని సర్దార్ పటేల్ విన్నారు. ఆ మహానుభావుడు ఆయన లేచి ఒకటే మాట అన్నారు. అప్పుడేంటి అడిగారు అనమాట, ఏంటండి మరి హోంమంత్రి గారు, మీ ప్రపోజల్ ఇవి కావాలి అని అడిగారు, మీరు కంటిన్యూటీ అవ్వాలన్నమాట. అప్పుడు వారు లేచి ఒకటే అన్నారు, భారతదేశం ఐక్యతతో ఉండాలి అంటే, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ భారతదేశానికి ఉండాలి అంటే నాకు ఆల్ ఇండియా సర్వీసెస్ కావాలి. అది ఎంత గొప్ప స్టేట్మెంట్ అంటే, వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, శ్రమపడి కష్టపడి జీవితంలో మెరిట్ ఉన్నటువంటి వాళ్ళని ఒక చక్కటి పద్ధతి ద్వారా, ఒక ప్రాసెస్ ద్వారా సెలెక్ట్ చేశాం మనము. అంటే దీనికి ఆయనే పునాది వేశారు అనుకోవచ్చు కదా ఉండటానికి. మన స్వతంత్ర భారతదేశంలో ఆల్ ఇండియా సర్వీసెస్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్తో పాటు ఉండటానికి ఆ మహానుభావుడే కారణము. ఇప్పుడు 79 సంవత్సరాలు అయింది. ఆల్ ఇండియా సర్వీసెస్ ఇప్పటి వరకు కూడా ఈ సర్వీసెస్ వాటి యొక్క విజ్ఞతని, వాటి యొక్క మెరిట్ని, వాటి యొక్క కమిట్మెంట్ని
మెయింటైన్ చేయటం అన్నది ఆ క్రెడిట్ సర్దార్ పటేల్ మహానుభావుడికే దక్కాలండి అది. అందుకే అనమాట ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉంది అంటే ఆయన 150వ జయంతి ఉత్సవాలు గుజరాత్లో చాలా ఘనంగా జరుగుతున్నాయి. మన ప్రధానమంత్రి గారు అక్కడ వారికి నివాళులు అర్పించడానికి వెళ్ళారు. ఆ సందర్భంలో ప్రైమ్ 9 వారిని ఉదాహరణగా తీసుకొని వారికి నివాళులు అర్పిస్తూ ఆల్ ఇండియా సర్వీసెస్ అలాంటి ఆఫీసర్ని పిలిచి అసలు దీని గురించి ఏమిటి, ప్రజలకు అవగాహన కలగాలి, అసలు అవసరమా అన్నది మీరు అన్నారు కదా, అదొక పెద్ద ప్రశ్న. కొంతమంది అవసరం లేదు, కొంతమంది అంటారు అది లేకుండా ఇండియా మమజాలదు, మనకి యూనిటీ ఇంటిగ్రిటీ ఉండదు. అది మనం చాలా మంచి ప్రశ్న అడిగారు. అయితే సార్ ఎందుకు ఇప్పుడు వాటికి ఇంకొక ఇతర సేవలతో పోలిస్తే ఇది చాలా భిన్నంగా ఎందుకు ఉంటుంది? అండ్ ఇంకొకటి ఏంటంటే ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి అని అంటే అంత ఈజీ కాదు, చాలా కష్టపడాలి, సరైన కోచింగ్ సెంటర్స్ ఉండాలి అని అంటారు. కోచింగ్ సెంటర్స్ విషయానికి వస్తే ఇది సెకండ్ హాఫ్ మళ్ళీ మనం మాట్లాడుకుందాము. ఎవరైనా కోచింగ్ సెంటర్ అంటే ఢిల్లీకి మాత్రమే వెళ్ళాలి, అక్కడ మాత్రమే చాలా బాగుంటుంది స్టడీ మెటీరియల్ కానీ అదంతా. బట్ హైదరాబాద్లో ఎందుకు అలాంటి కోచింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయలేకపోతున్నారు? ప్రతి వాళ్ళు కూడా అక్కడికే ఎందుకు వెళ్తున్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతర సేవలతో పోలిస్తే ఇది భిన్నంగా ఎందుకు ఉంటుంది? రైట్, మన దీన్ని కాన్స్టిట్యూషన్ నేను ముందు చెప్పినట్టుగా 312 ఆర్టికల్ ప్రకారంగా ఆల్ ఇండియా సర్వీసెస్ అన్న దానిని వీటిని క్రియేట్ చేశారు. మిగతావన్నీ సివిల్ సర్వీసెస్ అంటారు. మనకి ప్రతి సంవత్సరం కూడా యూపీఎస్సి ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్తో పాటు మిగతా సర్వీసెస్ 21 సర్వీసెస్ కూడా వాళ్ళు, రైల్వే సర్వీస్ ఉంది, స్టాటిస్టిక్స్ సర్వీస్ ఉంది, రెవెన్యూ సర్వీస్ ఉంది, కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ సర్వీసెస్, వివిధ రకాలైనటువంటి సర్వీసెస్ కూడా యూపీఎస్సి ద్వారానే రిక్రూట్మెంట్ చేయబడుతుంది. ఓకే, ఇవి ఎలా మిగతా సర్వీసెస్ నుంచి భిన్నంగా ఉన్నాయి అంటే ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అని ఈ 3 మాత్రమే ప్రస్తుతానికి ఆల్ ఇండియా సర్వీసెస్లో ఉన్నాయి. ఓకే, ఈ 3 మిగతావన్నీ కూడా సెంట్రల్ సివిల్ సర్వీసెస్ అంటారు. అది ఫండమెంటల్ డిఫరెన్స్. ఓకే, ఇవి మాత్రం సెంట్రల్, అవి మాత్రం ఆల్ ఇండియా సర్వీసెస్. ఇప్పుడు అదే ఆల్ ఇండియా లెవెల్లో యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ కోసము ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ అన్నది ముందుకు తీసుకెళ్ళింది భారత ప్రభుత్వం. జ్యుడిషియరీ దానికి ఒప్పుకోలేదు, చాలా రిజర్వేషన్స్ ఉన్నాయి అన్నారనమాట. కాబట్టి జ్యుడిషియరీ కనుక ఆల్ ఇండియా సర్వీసెస్ అయితే అప్పుడు అది 4th సర్వీస్ అవుతుంది అనమాట. ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ద్వారా ఆల్ ఇండియా జ్యుడిషియరీ ఎందుకు ఉండకూడదండి? మనం యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ, ఇంత పెద్ద సబ్ కాంటినెంటల్ కంట్రీ అంటామన్నమాట. ఇంత పెద్ద దేశంలో 1.5 బిలియన్ పాపులేషన్ ఉన్నటువంటి ఈ కంట్రీలో మనకి జ్యుడిషియరీ అన్నది పట్టుకొమ్మండి. మన డెమోక్రసీ నిలబడటానికి డెమోక్రసీ నిలబడటానికి జ్యుడిషియరీ ఉండాలి. మనకి ఆ జ్యుడిషియరీకి ఆల్ ఇండియా లెవెల్ ఎందుకు ఇవ్వకూడదు? మేధావులు దీన్ని ఆలోచించాలండి. అయితే మీరు అడిగారు ఇందాక సర్వీసెస్లో ఇది అవసరమా మన దేశానికి అన్నది. దీన్ని ఎలా చెప్పాలి అంటే నేనే ఒక ఉదాహరణ తీసుకుంటాను. అసలు ఆల్ ఇండియా సర్వీసెస్ దీన్ని ఎందుకు అన్నారు? నేను ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగాను, చదివింది కూడా ఆంధ్రప్రదేశ్లోనే. ఆ తర్వాత ఐపీఎస్ ఈ సర్వీస్కి వచ్చిన తర్వాత నాకు ఆంధ్రప్రదేశ్ రాలేదు, రాకుండా నన్ను అస్సాం మేఘాలయ పంపించారు. అలాగే ఇప్పుడు మీరు తెలంగాణ తీసుకుంటే నిన్న మొన్నటి వరకు డీజీపీగా సేవ చేసినటువంటి జితేందర్ గారు తెలుగువారు కాదు, బయట నుంచి వచ్చారు. నాలాగా ఐపీఎస్కి వచ్చి ఐపీఎస్లో ఆంధ్రప్రదేశ్కి అలకేట్ అయ్యారు. ఆయన బీహార్ ఉత్తరప్రదేశ్ నుండి. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ డీజీపీ గుప్తా గారు చూడండి, ఆయన ఆంధ్రుడు కాదు, తెలుగువాడు కాదు, బయటవాడు. నేను అస్సాంలో ఎలా పనిచేశానో వారు కూడా ఏ స్టేట్లోనూ పుట్టి ఆల్ ఇండియా సర్వీసెస్ ఎగ్జామ్ తీసుకొని యూపీఎస్సీ ద్వారా ఐపీఎస్లోకి సెలెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మీరు రిటైర్ అయినటువంటి శాంతి కుమార్ గారు ఉన్నారు, చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్, వారు తెలుగువారు. మరి వారికి ఎలా వచ్చింది అని మీరు అడగచ్చు, ధర్మ సందేహం రావచ్చు కదా ఈ సర్వీస్. ఇప్పుడు వాళ్ళకైతే హ్యాపీ ఇక్కడ ఉన్నారు కాబట్టి అని అనుకుంటాం. మరి మిగతా వాళ్ళు అస్సాం నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అస్సాంకి అలా వెళ్ళిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాదు, అసలు అది కానే కదా, అది అపోహ. ఇబ్బందులు కాదంటే అస్సలు ఇబ్బంది. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే మా సొంత విలేజ్ ఇదే కాబట్టి, మా సొంత ఊరు ఇదే కాబట్టి నేను ఇక్కడ ఉంటే బాగుంటుంది, నాకు పోస్టింగ్ ఇక్కడ వస్తే బాగుంటుంది. ఈవెన్ టీచర్స్ కూడా అదే అనుకుంటారు కదా. మరి ఎవరికైనా ఉంటుంది కదా. అదేనండి చాలా అంటే ఫండమెంటల్ డిఫరెన్స్ ఆల్ ఇండియా సర్వీసెస్కి మిగతా సర్వీసులకి అదే తేడా అండి. మీరు ఎందుకు సర్దార్ పటేల్ ఈ ఐక్యత, భారతదేశం యొక్క యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఉండాలి అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ అని ఎందుకు అన్నారు అంటే ఆ మహానుభావుడు విజనరీ అండి. సర్దార్ పటేల్ పొలిటీషియన్ కాదు, ఈజ్ ఎ స్టేట్స్మెన్.
స్టేట్స్మెన్ ఏం చేస్తాడు, ఈ రోజు ఎలక్షన్ విన్ అవుతామా, ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్తో ఆయన ఎప్పుడు ఆలోచించలేదు. దేశం, దేశ భద్రత, దేశ ఐక్యత అన్నది వారి ఆలోచన రావటము, నాకు ఈ సర్వీసులే నాకు కావాలి. మీరు ఎందుకు బ్లేమ్ చేస్తారు ఆ సర్వీసులు మీ మాట వినరు అని? ఆ సర్వీస్ వాళ్ళు చాలా మెరిట్లో వచ్చిన వాళ్ళు, వాళ్ళ తెలివితేటలు ఉపయోగించుకునే శక్తి సామర్థ్యాలు మీలో ఉండాలని మినిస్టర్ని చివట్లు పెట్టారు ఆయన. వాళ్ళ నుంచి మీరు పని తెప్పించుకోగల సత్తా మీలో ఉండాలి. వాళ్ళు స్వతహాగా చాలా మెరిటోరియస్ వాళ్ళు, నేషనల్ లెవెల్ ఎగ్జామ్లో సెలెక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఈ సంవత్సరం 25 తీసుకుంటే దాదాపుగా 10 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే ఆల్ ఇండియా లెవెల్లో 1000 మంది సెలెక్ట్ అవుతారండి. 10 లక్షల్లో మీకు దాదాపుగా, అంటే ప్రతి 1000 మందిలో ఒకళ్ళు సెలెక్ట్ అవుతారు ఈ ఎగ్జామ్లో. ఎందుకు సార్ అంత కష్టం? అది కష్టం కాదు. 10 లక్షల మందిలో 1000లో ఒక్కరు సెలెక్ట్ అవుతారు. ప్రతి 1000 మందికి ఒకళ్ళు సెలెక్ట్ అవుతారు. కాంపిటీషన్ ఉందంటారా, లేకపోతే కాంపిటీషన్ గెలవడం కష్టమా? దీనికి కాంపిటీషన్, గెలవడం కష్టం కాదు. నేను ఈ సర్వీసులోకి రావటానికి కావలసిన లక్షణాలు ఏంటి అంటే, మొట్టమొదట కావాల్సింది క్రమశిక్షణ, సెల్ఫ్ డిసిప్లిన్. సెల్ఫ్ డిసిప్లిన్ లేకుండా ఆల్ ఇండియా సర్వీసెస్కి, యూపీఎస్సీకి మీరు రావద్దు, మీరు సెలెక్ట్ అవ్వలేరు. మీకు కాంపిటెన్సీ, మీకు నాలెడ్జి అదన్నది సెకండరీ. ఎవరు చెప్పకుండానే ఉదయం 5 గంటలకు లేవటం, ఎవరు చెప్పకుండానే నోట్స్ రాసుకోవటం, ఎవరు చెప్పకుండానే వివిధ రకాలైనటువంటి పుస్తకాలు చదవటం, ఎవరు చెప్పక్కర్లేదు. ఈ ఎగ్జామ్కి ఎవరు చెప్పక్కర్లేదు. ఎందుకు అంటే దీనికి సిలబస్ ఇవ్వలేదు యూపీఎస్సీ. హిస్టరీ అంది, జాగ్రఫీ అంది, సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏదైనా అడగచ్చండి. అందుకని ఎందుకని ఇప్పుడు కొన్ని వందల కాంపిటేటివ్ కోచింగ్ ఇస్తున్నటువంటి కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. లక్షలు పెట్టి, మీరు అన్నారు ఢిల్లీ ఎందుకు వెళతారు అని, అదే కదా, లక్షలు ఖర్చు పెట్టి పేరెంట్స్ ఢిల్లీ పంపిస్తుంటారు. అవసరం లేదు, పంపించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీ స్టూడెంట్, మీ విద్యార్థి, మీ పిల్లల్లో కనుక క్రమశిక్షణ ఉంటే ఈ ఎగ్జామ్ అన్నది చాలా ఈజీగా హైదరాబాద్లోనే ఉండొచ్చు. కానీ గైడ్ చేయడానికి ఒక మెంటర్ ఎగ్జాక్ట్లీ ఉంటే సరిపోతుంది. గైడ్ చేయడానికి మెంటర్ ఉండాలి. క్రమశిక్షణ ఉన్న వాళ్ళకి ఇంటెలిజెంట్, యావరేజ్ ఇంటెలిజెన్స్ చాలండి. ఇప్పుడు మీరు ఇంటెలిజెన్స్ అంటే మీకు మనకి ఐఐఎం ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకటి ఉంది. ఓకే, దాని సిఏటి, కంబైన్డ్ అడ్మిషన్, క్యాట్ ఎగ్జామ్ అంటారు. క్యాట్ ఎగ్జామ్ అనేది ఐఐఎంస్లో మీకు ఎంబీఏ అడ్మిషన్స్కి, దానికి షార్ప్ ఉండాలి. మీకు ఐఐటిలో ఎంట్రన్స్, ఐఐటి లెవెల్లో మీరు ఇంజనీర్ అవ్వాలి అంటే మీకు చాలా చాలా తెలివితేటలు ఉండాలి. యూపీఎస్సీకి తెలివితేటలు యావరేజ్ చాలు, కానీ హార్డ్ వర్క్ చేసే కెపాసిటీ ఉండాలి మీకు. ఓకే, మీరు 365 రోజులు తపన పడాలి, చదువుతూనే ఉండాలి, నోట్స్ రాసుకుంటూనే ఉండాలి. మీకు ఉదాహరణకి నేను ఇక్కడికి రావడానికి మామూలు ఈ వ్యూవర్స్కి ఏం చెప్పాలి అన్నదానికి నా ఓన్ నోట్స్ నేను రాసుకుంటాను. ఈ నోట్స్ రాయకుండా నాకు ఇదేంటి, ఈ నోట్స్ రాసే హ్యాబిట్ వల్ల బహుశా నాకు సర్వీస్ వచ్చిందేమో. అంటే మీరు అప్పటి నుంచి అలా రాస్తున్నారు కదా, ఇప్పుడు కూడా అదే నాకు అదేమైంది, నాకు ఒక బలమైనటువంటి హ్యాబిట్గా మారింది. నాకు సర్వీసులోకి వచ్చిన తర్వాత చీఫ్ మినిస్టర్ కానీ, హోమ్ మినిస్టర్ కానీ, మీలాంటి ఎవరైనా సరే ఒక జర్నలిస్ట్ తోటి మీటింగ్కి వెళ్లే ముందు నా ఓన్ నోట్స్ రాసుకుంటాను. ఓకే, ఇది చాలా పవర్ఫుల్ టూల్. సివిల్ సర్వీసెస్లో మీకు క్రమశిక్షణ అని చూసారా, ఈ క్రమశిక్షణ నాకు ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే మీరు నోట్స్ రాసుకున్నారా లేదా. ఇది మొదటి మెట్టు. రేపు మీ అబ్బాయి అమ్మాయి కూడా వీళ్ళు సివిల్ సర్వీసెస్ మేము అవుతామంటే తప్పకుండా ఎంకరేజ్ చేయండి. ఎందుకు ఎంకరేజ్ చేయాలి అంటే ఇది మోస్ట్ ప్రెస్టీజియస్ సర్వీస్ అండి, నెంబర్ 1. నెంబర్ 2, రిక్రూట్మెంట్ ప్రాసెస్ తీసుకుంటే యూపీఎస్సి 1948 నుండి మొట్టమొదటి రెగ్యులర్ రిక్రూట్స్ అంటారు మమ్మల్ని. యూపీఎస్సి ద్వారా వచ్చే వాళ్ళని మమ్మల్ని రెగ్యులర్ రిక్రూట్స్ అంటారు. 1948 నుండి 2025 వరకు యూపీఎస్సి మీద మచ్చలేదు. ట్రాన్స్పరెంట్, ఓపెన్, మెరిట్ బేస్డ్ ఆల్ ఇండియా ఎగ్జామినేషన్ అండి. అది అంటే మిగతా కోర్సెస్ లాగా ఇది కొనుక్కునే సీట్ కాదు. ఇది ఓన్లీ మన తెలుగు మీదే డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎంత కష్టపడి చదివితే మనకు ఆ సీట్. మీరు కష్టపడే తత్వం మీలో ఉంటే మీరు ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం లేదు, హైదరాబాద్లో ఉండొచ్చు. అమిగోస్లో ఉన్నటువంటి ఈ మెంటార్స్ కానీ, ఈ కోచింగ్ ఇచ్చే వాళ్ళు కానీ మీకు యూపీఎస్సీ, ఐఏఎస్ క్రాక్ చేయడానికి సరిపోతుంది అంటా నేను. కానీ మీ మీద ఆధారపడి ఉంటుంది.
స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళు ఏంటంటే నాకు మీరు క్లాస్ 10th క్లాస్ 12thలో చెప్తారు, కూర్చోబెట్టి చదివిస్తారు, కూర్చోబెట్టి రాయిస్తారు. ఆ ఫ్రేమ్ ఆఫ్ మైండ్తో ఇక్కడికి వస్తే కనుక మీకు రాదు, సర్వీస్ రాదు. ఓకే, నేను ఇంత కష్టపడుతున్నాను సరే, కష్టపడినా సరే కూడా నాలో ఇంకా వెలితి కనిపిస్తుంది నాకు, రైటింగ్లో అవ్వచ్చు, ప్రజెంటేషన్లో అవ్వచ్చు, అవగాహనలో అవ్వచ్చు. సార్ మీరు నాకు మెంటారింగ్ ఇవ్వగలరా? అలాంటి మెంటారింగ్ సిస్టాన్ని అమిగోస్ ఐఏఎస్ హైదరాబాదు చాలా చక్కటి డెడికేటెడ్ అమిగో వాళ్ళు మెంటార్ని పెట్టుకున్నారనమాట. నేను ఇప్పుడు నన్ను అడిగారు అనమాట, మీరు ఫ్యాకల్టీ అవ్వమంటే నేను అవ్వను, నేను సర్వీస్లోంచి నేను ఏంటి అంటే నేను తప్పకుండా ఈ స్టూడెంట్స్కి క్యాండిడేట్స్కి నేను మెంటార్గా ఉంటా. ఓకే, స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఇస్తా. ఎలా చదవాలి, నేను ఏం చేయటం వల్ల నాకు సర్వీస్ ఆల్ ఇండియా 65వ ర్యాంక్ వచ్చిందో మీరు అలా చేస్తే మీకు రావచ్చు కదండి. మీరు 3 గంటలు ఎగ్జామ్లో కూర్చుంటారు, హాల్లో మీరే కూర్చుంటారు కదా, మీరే రాస్తారు, నేను రాయను కదా. మీరు మెంటర్ కానీ, మీ టీచర్ కానీ, మీ ఫ్యాకల్టీ కానీ, మీ మెటీరియల్ కానీ మీతో ఉండదు, ఉండేది మీరేగా, కష్టపడాలి అప్పుడు. కాబట్టి ఆ 3 గంటల్లో మీ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది, మీరు రెస్ట్ తీసుకున్నారా, దాని మీద ఆధారపడి ఉంటుంది. క్వాలిఫికేషన్ ఏంటి సార్ దీనికి, ఏం క్వాలిఫికేషన్? మీరు నమ్మరు, ఎనీ గ్రాడ్యుయేట్ ఓకే ఐఏఎస్ అవ్వచ్చు. ఎనీ గ్రాడ్యుయేట్ అంటే ఇక్కడ ఎవరు, మన ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ నుండి కరస్పాండెన్స్లో మీరు డిగ్రీ కంప్లీట్ చేసినా సరే కూడా మీరు ఐఏఎస్ అవ్వచ్చు. బిఏ, బీకామ్, బిఏ, బిఎస్సి, బీకామ్, ఎంబీబీఎస్, ఎంబీఏ, మీరు ఏదైనా సరే అనమాట. మీరు బీబీఏ, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఎనీ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఫస్ట్ రిక్వైర్మెంట్. అంటే ఇప్పుడు మనం ఐఏఎస్, ఐపీఎస్ ఇవన్నీ అవ్వాలి అని అనుకుంటే మనం ఫస్ట్ నుంచి కూడా సిఐఈ ఆర్ సిఈసి ఆర్ సోషల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలని అనుకుంటారు. అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు ఆ గ్రూప్ నుంచి ఈ గ్రూప్కి వచ్చినప్పుడు ఏమి ఇబ్బంది అవ్వదంట? అస్సలు ఇబ్బంది ఉండదు. మీకు సబ్జెక్ట్ మీద కాదండి ఇక్కడ, మీ యొక్క పర్సనల్ హ్యాబిట్స్ ఏంటి దాని మీద. మీరు ఎలా సబ్జెక్ట్ని మీరు ఎలా చదువుతున్నారు, నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్, మీరు ఎలా నోట్స్ రాసుకుంటున్నారు అన్న దాని మీద ఉంటుంది తప్ప మీరు ఏమి చదివారు అన్న దాని మీద ఉండదు. ఓకే, ఇప్పుడు నా బ్యాచ్ 81 మంది, 93 ఐపీఎస్లో 81 మంది ఉన్నాం. 81 మందిలో 37 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, 6 ఎంబీబీఎస్ అండ్ ఎండి డాక్టర్స్. ఆ 37 మంది ఇంజనీర్స్లో కూడా 20 మంది ఐఐటి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి నాకు ఐఐటి లేదు, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లేదు నాకు. వాళ్ళు ఐఐటి చదివితే తెలివైన వాళ్ళు, నాకు ఆల్రెడీ సార్ వాళ్ళకంటే బెటర్ ర్యాంక్ నాకు వచ్చింది. కాబట్టి సబ్జెక్ట్ మీద అవగాహన కాదు, మీ పర్సనల్ హ్యాబిట్స్ మీరు అన్నది, అందుకే అన్నమాట మనకి. అయితే ఈ ఎంపిక ప్రక్రియ అనేది వివాదాలు, ఆరోపణలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అంటారు. ఎందుకు వస్తూ ఉంటాయి? ఇప్పుడు ట్రాన్స్పరెంట్ అంటున్నారు, మిగతా వాటికంటే చాలా భిన్నంగా ఉంటుందని అంటున్నారు. మిగతా వాటిని మనం డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు, కానీ ఇది అలా కాదు. ఓన్లీ మనం ఏం చదివామో, మనం ఏం రాసామో, ఏ విధంగా ర్యాంక్ తెచ్చుకున్నామనే దాని మీద ఉంటుంది. బట్ ఇన్ని వివాదాలు, ఆరోపణలు ఎందుకు? ఇది చాలా మంచి సబ్జెక్ట్ మీరు టచ్ చేశారు మేడం. ఇప్పుడు ఉదాహరణకి గ్రూప్ 1 పరీక్షలు మొన్న న్యూస్లో ఉన్నది, ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, తెలంగాణలో అవ్వచ్చు. ఎంతోమంది నిరుద్యోగ యువత గత 10 ఏళ్ల బట్టి ఈ గ్రూప్ 1 పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ద్వారా సెలక్షన్ వస్తే బాగుండు అని తపన పడి సంవత్సరాల తరబడి వెయిట్ చేసి పాపం ప్రిపేర్ అయ్యి డబ్బు ఖర్చు పెట్టుకొని టైం వేస్ట్ చేసుకొని వాళ్ళు ఎక్కడో ఉండి తిండి తినక కష్టపడి అక్కడికి వస్తే పేపర్ లీక్ అవుతుందా? ప్రిలిమ్స్, మెయిన్స్ పేపర్ నువ్వు క్యాన్సిల్ చేస్తావా? ఒక 150 మంది 200 మంది సెలెక్ట్ చేసుకోవడం కోసం మీకు 5 ఏళ్ళు ఎందుకు పడుతుంది? ఎందుకు అంటే పొలిటీషియన్స్ ఇక్కడైనా కాదండి, పబ్లిక్ స్టేట్ సర్వీస్ కమిషన్స్లో గ్యారంటీ లేదు, డబ్బు ఉంటుంది అక్కడ, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, మిగతా అవలక్షణాలు అన్నీ కూడా ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కనిపిస్తాయి. కానీ యూపీఎస్సీలో మాత్రం ఇది 80 ఏళ్ల బట్టి 48 నుండి అండి ఇది ప్రతి సంవత్సరం కూడా ఒక చక్కటి ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్టివ్ పద్ధతిలో వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్లో కండక్ట్ చేస్తారు. 10 లక్షల అప్లికేషన్స్ నుండి మీరు 1000 మందిని సెలెక్ట్ చేయటం అంటే ఎవరి మీద ఎలాంటి అనుమానం కానీ లేకుండా. ఎందుకు అంటే యూపీఎస్సీ 8 బోర్డులు ఉంటాయి మనకి. తర్వాత పేపర్ సెట్టింగ్ ఎవరు చేస్తారో తెలియదు, ఇవాల్యుయేషన్ ఎవరు చేస్తారో తెలియదు. పేపర్ కంప్లీట్గా సీక్రసీ, కాన్ఫిడెన్షియాలిటీ అన్నది యూపీఎస్సీ యొక్క కొట్టని అది కోట లాంటిది. తర్వాత మెంబర్స్ ఉంటారు, యూపీఎస్సీ బోర్డు మెంబర్స్, వాళ్ళ యొక్క ఇంటెగ్రిటీ ఇంపెకబుల్ ఇంటెగ్రిటీ అండి. మూడోది 7-8 బోర్డులు ఉంటాయి. మీరు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయితే ఇంటర్వ్యూ 275 మార్కులకి,
మీకు చివరి నిమిషం వరకు కూడా మీరు ఏ బోర్డుకు వెళతారో అన్నది ఎవరికి తెలియదు. ఓరల్ ఇంటర్వ్యూలో ఓరల్ ఇంటర్వ్యూ అన్నమాట. పర్సనాలిటీ టెస్ట్ వెళ్ళినప్పుడు మీరు అది 275 మార్కులకి మీరు ఏ బోర్డుకి వెళతారో అన్నది మీకు 10 నిమిషాల ముందు తెలుస్తుంది. బోర్డు మెంబర్కి తెలియదు మళ్ళీ మీరు వస్తున్నారా అని. కాబట్టి కంప్లీట్ సీక్రెసీ కాన్ఫిడెన్షియల్. అప్పుడేమవుతుంది, మీరు ఏ బోర్డుకి వెళతారో మీకు తెలియదు, ఆ బోర్డు మెంబర్కి తన ముందు ఎవరు వస్తారో తనకి తెలియదు. ఇక్కడ అలా కాదు. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో ఒక బోర్డు రెండో బోర్డు ఉంటుంది. వీడు మనవాడరా, వీళ్ళు మన రీజియన్ నుంచి వచ్చాడరా, మన భాష మాట్లాడుతున్నాడు. ఇది కరెక్ట్. అవును. మీకు ఆబ్జెక్టివ్ ఏది, అక్కడ అసలు సీక్రెసీ లేదుగా అక్కడ. యూపీఎస్లలో ఉండదు. కానీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అనురాధ మేడం వచ్చిన తర్వాత చాలా రాడికల్ చేంజెస్ మేడం తీసుకొచ్చారు. 87 బ్యాచ్ ఐపీఎస్ అనురాధ మేడంకి ఇంటెగ్రిటీ, ఆబ్జెక్టివిటీ, ట్రాన్స్పరెన్సీ. ఐఎమ్ హ్యాపీ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అనురాధ మేడంని చైర్మన్ చేశారు. ఎందుకంటే మీకు చైర్మన్ చేతిలో ఉంటుందండి. ఆవిడ నో నాన్ సెన్స్ ఐపీఎస్లో ఉన్నప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు కూడా ఇంటెగ్రిటీ, ఇంపెకబుల్ ఇంటెగ్రిటీ మేడం చూపించేది. దానివల్ల ఏమవుతుంది, క్రెడిబిలిటీ పెరుగుతుంది. ఇప్పుడు మీరు నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చైర్మన్ చాలా ఆనెస్ట్ రా, కాబట్టి అండి మనం ఇంకా ఎఫర్ట్ పెడతాము. పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళము, డబ్బులో పడం మనమా, లేకపోతే ఏ పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళాలి, ఏ మెంబర్ని పట్టుకోవాలి, వచ్చేది కాదు కదా. కాబట్టి చైర్మన్ అన్నది నిరుద్యోగ యువతకి న్యాయం చేయాలి అంటే యూపీఎస్సీ ఈజ్ నెంబర్ 1 ఇండియాలో. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కూడా అదే పంధాలో ముందుకు వెళితే నిరుద్యోగ యువతకి చక్కటి సేవ చేసిన వాళ్ళు అవుతారు. ఉద్యోగం కోసం వచ్చిన యువత దగ్గర నుంచి డబ్బులు ఆశించారంటే అంతకంటే అధర్మం, అన్యాయం ఏమన్నా ఉంటుందండి? పాపం అన్ని ఆస్తులు, పాస్తులు, ఇళ్ళు, గోల్డ్ అమ్ముకొని వచ్చారు వాళ్ళు. నువ్వు డబ్బులు 40 లక్షలు 50 లక్షలు ఒక పోస్ట్ కట. యూపీఎస్సీలో అలాంటి అవలక్షణాలకి తావే లేదు. స్టేట్ సర్వీస్ కమిషన్స్కి నేను ఇవ్వలేను భరోసా. తేడా అన్నారు కదా మీరు, ఆల్ ఇండియా సర్వీసెస్కి మిగతా సర్వీస్కి ఇది తేడా, ఇంకొక తేడా. డబ్బుతో కొనొచ్చు, డబ్బుతో కొనొచ్చు, పొలిటికల్ పవర్తో కొనొచ్చు, క్యాస్ట్ పవర్తో కొనొచ్చు, మీరు యూ నేమ్ ఇట్ అండి. క్యాడర్ అంటే ఏంటి సార్ దీంట్లో? కాడర్ అంటే ఓకే. ఆల్ ఇండియా సర్వీసెస్కి ఇంకొక ముఖ్యమైనటువంటి లక్షణం, ఒకటి యూపీఎస్సీ ద్వారా ఆల్ ఇండియా లెవెల్లో రిక్రూట్ అవ్వటం ఒకటైతే, రిక్రూట్ అయిన తర్వాత నేను ఆంధ్ర నుంచి వచ్చాను, నేను బీహార్ నుంచి, నాకు బీహారే పంపించండి అనేది ఉండదు. కాడర్ అంటే ఏంటంటే మనకున్నటువంటి 27 స్టేట్స్ని విభజించారనమాట. ఒక్కొక్క స్టేట్ని, ఇప్పుడు అస్సాం, మేఘాలయ అన్నది 2 స్టేట్స్ని కలిపి ఒక కాడర్ అన్నారు. ఇప్పుడు తెలంగాణ విభజన అయింది. మన ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ ఒక కాడర్ అయింది, ఆంధ్రప్రదేశ్ ఒక కాడర్ అయింది. అంటే ఒక్కొక్క స్టేట్ని. అలా కాకుండా మీకు యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఢిల్లీ, డామన్, దియు, అండమాన్, నికోబార్, తర్వాత పాండిచ్చేరి, దెన్ చండీగఢ్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్. వీటికేంటి చిన్నవి అన్నమాట స్టేట్స్. వాటికి ఏం చేస్తారు, వీటన్నిటిని క్లబ్ చేస్తూ ఒక డేన్యూబ్ అని ఒక కొత్త కార్డర్ని క్రియేట్ చేశారన్నమాట. అంటే గ్రూప్ ఆఫ్ స్మాల్ స్టేట్స్ని. సర్వీసులోకి వచ్చిన తర్వాత మీరు అంటే 66%, 33% అని వేకెన్సీస్ ఉంటాయి ప్రతి స్టేట్లో కూడాను. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వేకెన్సీస్ ఉంటాయి. ఎంతమందిని ఎవరి ద్వారా ఫిల్ చేయాలి అన్నది కార్డర్ సిస్టమ్ అనమాట. ఇప్పుడు మీరు జితేందర్ గారు, ఇక్కడ ఫార్మర్ డీజీపీ ఆఫ్ తెలంగాణ, వీరు ఆంధ్రుడు కాకపోయినా, తెలుగువాడు కాకపోయినా కానీ ఇక్కడికి ఎందుకు వచ్చాడు అంటే 66% బయట వాళ్ళకి ఇవ్వాలి. అంటే ఏంటి, తెలంగాణలో ఉన్నటువంటి ఐపీఎస్ కార్డర్ స్ట్రెంగ్త్ అంటాము, 150 మంది ఉన్నారు అనుకుందాము. 150 మందిలో 66% బయట వాళ్ళే, నాన్ ఆంధ్రైట్స్ ఉండాలి. ఓకే. ఇప్పుడు అస్సాం, మేఘాలయ తీసుకుంటే దాదాపుగా 150 మంది ఐపీఎస్ ఆఫీసర్స్ ఉంటే దాంట్లో 66% బయట వాళ్ళని తీసుకోవాలి. ఆ బయట వాళ్ళు నేను వెళ్ళాను అక్కడికి. సో కార్డర్ అన్నది మీకు సర్వీసులో కోసం మీరు తపన పడి క్రమశిక్షణతో ఆల్ ఇండియా ర్యాంక్ తెచ్చుకోవటం ఒకటైతే, ఐఏఎస్, ఐపీఎస్ తెచ్చుకోవటం రెండైతే, కార్డర్ అన్నది మీ చేతిలో లేదు. రైట్ సార్. అసలు ఆల్ ఇండియా సర్వీసెస్ గురించి మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా అవి పుట్టుకొస్తూనే ఉంటాయి. అండ్ అసలు వేరు రాష్ట్రాలకి ఎందుకు కేటాయిస్తారు, అండ్ అసలు
ఇయర్లీ ఎన్ని పోస్టులు కూడా ఖాళీ ఉంటా అనేది కూడా ఎవరికీ సరిగ్గా తెలియదు. అండ్ ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలి, ఇలాంటి విషయాలు ఇంకా మనం చాలా తెలుసుకోవాలి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా వీటి గురించి మనం మాట్లాడదాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. ఇది వాళ్ళ స్టడీ పాయింట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.